చిచ్చు రాజేస్తున్నారు. చంద్రబాబు జాగ్రత్త పడాల్సిందేనా? ఒక ప్రమాదం జరిగింది, ఒక వ్యక్తి చనిపోయాడు, అది యాక్సిడెంట్ అంటూ కొందరు, కాదు కాదు కావాలనే చంపించేశారు అంటూ మరికొందరు, అక్కడ ఆ ఉదంతం ఎలా జరిగి ఉండవచ్చు అంటూ రోజు బోధనలు బోధించే ప్రవక్తలు తమ తమ స్టైల్లో ఆ ప్రమాదాన్ని తమదైన కోణంలో చూస్తూ సమాజానికి తమ ఆలోచనలను బలంగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చనిపోయింది ఒక పాస్టర్, బైబిల్ని నిత్యం తమ మతాభిమానులకు బోధించే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి మరణం సహజ మరణం కాదు అన్నది ఆ వర్గం వాదన. కాదు, ముమ్మాటికి ప్రమాదమే అన్నది పోలీసుల లెక్క. ఇవన్నీ పక్కన పెడితే శవం కనిపిస్తే చాలు గద్దల్లా వచ్చి వాలిపోయే ప్రస్తుత ప్రతిపక్షం తమదైన శైలిలో కొందరిని రంగంలోకి దింపింది. అందులో ముఖ్యంగా హర్ష కుమార్. ఈయన కుటుంబానికి చంద్రబాబు ఎమ్మెల్సీ ఇవ్వలేదన్న బాధ, అదీ కాకుండా చంద్రబాబు అరెస్ట్ అప్పుడు వీళ్లు బయటకు వచ్చి ధర్నా చేశారు అంటూ ఇంటికి పిలిచి మరీ ఎమ్మెల్సీ ఇవ్వకుండా చంద్రబాబు అన్యాయం చేశాడని అప్పుడెప్పుడో ఉనికి కోల్పోయిన వీళ్లు ఇప్పుడు ఈ కేసును ఆధారం చేసుకుని మళ్లీ లైమ్ లైట్ లోకి రావాలి అని చూస్తున్నారు. ఇక మన కేఏ పాల్ గురించి తెలిసిందేగా, పెద్దగా చెప్పాల్సిందేముంది. మరో పక్క జూపూడి ప్రభాకర్. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అయ్యి కులం కార్డు ఉపయోగించుకొని పబ్బం గడుపుకునే చాలా మంది నాయకుల్లో ఈయన ఒకరు అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపించే మాట. అయితే ఎంత ట్రై చేసినా అనుకున్న మైలేజ్ రాకపోవడంతో వైకాపా పార్టీ బాగానే ప్లాన్ చేసింది అన్న లెక్క బలంగానే వినిపిస్తోంది. ఒక సాధారణ యాక్సిడెంట్ ను ఉపయోగించుకొని సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది అన్న సంకేతాలు సుస్పష్టం. కాకపోతే ప్రజలు గొర్రెలు, మనం ఏం చెబితే అదే నమ్మేస్తారు అని కొందరు తలమెరిసిన మేధావుల్ని రంగంలోకి దింపి వైకాపా పార్టీ చేసిన విష ప్రచారం బెడిసికొట్టింది. సదరు మేధావుల అతి వల్ల లాభం కన్నా ఈ పాస్టర్ ప్రవీణ్ వ్యక్తిగత జీవితంలో ఉన్న తప్పులే బయటకు రావడం పాపం ఆ కుటుంబానికి చాలా అంటే చాలా కష్టం, నష్టమనే చెప్పాలి. వీళ్లు చేసిన నానా హంగామా వల్ల గతంలో ఈ పాస్టర్ వేరే మతాలను కించపరుస్తూ మాట్లాడిన వీడియోలు కుప్పలు తెప్పలుగా బయటకొచ్చాయి. అదీ కాక ఇప్పుడు ఇతను మద్యం సేవించి బైక్ నడిపి స్వీయ తప్పిదం కారణంగా ప్రమాదం జరిగిందన్న విషయం ప్రపంచానికి తెలిసింది. రకరకాల వార్తలను బయట ప్రజల్లోకి చేరవేసి వాళ్లలో అలజడి సృష్టించాలి అని చూసిన వాళ్లను ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు పాస్టర్ ప్రవీణ్ ప్రయాణించిన మార్గంలో దాదాపు 300 సీసీటీవీ ఫుటేజ్లను జల్లెడపట్టారు. పూర్తి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ప్రవీణ్ కోదాడలో ఓ మద్యం షాప్ లో 650 రూపాయల మద్యం కొని తన ఫోన్ నుంచి ఫోన్ పే ద్వారా డబ్బు చెల్లించాడని, ఆ తర్వాత మళ్లీ ఏలూరులో టానిక్ అనే మద్యం షాప్ లో 350 రూపాయల మద్యం కొనుగోలు చేసి తన ఫోన్ పే ద్వారా చెల్లించినట్టు సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు సేకరించారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం రావణ కాష్టంలా మారిపోయినా పట్టించుకొని జగన్ గారి అత్త విమలారెడ్డి పాస్టర్ మరణం గురించి తెగ ఫీల్ అయిపోయారు. ఏది ఏమైనా జరిగిన ప్రమాదానికి నానా హైప్స్ ఇచ్చి పాస్టర్ పై భక్తుల్లో ఉన్న గౌరవాన్ని ముమ్మాటికి నాశనం చేసిన ఘనత మాత్రం వైసీపీకి తాము చెప్పినట్టు ఆడిన కొందరు నాయకులకే చెందుతుంది.